అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలోకి లేదా చపాతీ ఇడ్లీలోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తిమీర పచ్చడి కోసం ఒక 20 రూపీస్ది పెద్ద కట్ట లేదా 2 కట్టలైనా తీసేసుకోండి, పర్వాలేదు. నేనైతే 20 రూపీస్ కొత్తిమీర తీసుకున్నాను. ఆ కొత్తిమీరని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా, మట్టి అనేది దుమ్ము అనేది లేకుండా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. 20 రూపీస్ కొత్తిమీరలోకి మీడియం సైజు 2 టమాటా తీసుకోండి. కారానికి తగ్గట్టు 6 లేదా 8 వరకు ఈ విధంగా మిర్చి తీసుకోవాలి. అందులోకి 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి పక్కన పెట్టుకోండి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఈ కొత్తిమీర చట్నీలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇవన్నీ పదార్థాలు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న ఈ ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 6 లేదా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 8 వరకు వేసుకోండి. లేదా తక్కువ తినేవాళ్ళు ఒక 6 వరకు వేసుకొని మూత వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఎల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పుట్నాలు వేసేసుకోండి. పుట్నాలు వేసుకున్న వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో ఉంచేసుకొని మీరు ఈ టమాటా పుట్నాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల వరకు టమాటా మనకు ఫ్రై అయ్యేలా ఉడికించుకోండి. ఓకే, ఇప్పుడు టమాటా పుట్నాలు వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత మనకు టమాటా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. మొత్తాన్ని వేసేసుకోండి. ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మీరు మంట హైలో మాత్రం పెట్టుకోవద్దు, మంట మీడియంలో ఉంచుకొని ఈ కొత్తిమీర చట్నీని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని అదే మంట మీడియంలో ఉంచేసి మూత వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ 3 నుంచి 4 నిమిషాల వరకు కొత్తిమీర మనకు మంచిగా ఉడికేంత వరకు మూత వేసుకొని ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. మనకు 2 నిమిషాల తర్వాత కొత్తిమీర ఈ విధంగా ఫ్రై అయ్యింది. ఇలానే ఇంకొక 2 మినిట్స్ వరకు కొత్తిమీర పూర్తిగా ఆయిల్లో ఉడికేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఓకే, మనకి ఇంకా కొత్తిమీర ఇంకాస్త ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి మంట మీడియంలో ఉంచేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇదే విధంగా ఉడికించుకుంటే మనం కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. టోటల్గా 4 మినిట్స్ తర్వాత మనకు కొత్తిమీర కూడా ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి.
ఈ కొత్తిమీర టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ఎండాకాలంలో మనకి విపరీతంగా ఒక్కొక్కసారి వేడి చేస్తూ ఉంటుంది. ఈ వేడిని కంట్రోల్ చేయడానికి వేడి చేసి యూరిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ యూరిన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ కొత్తిమీర చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే యూరిన్ ప్రాబ్లం అనేది వేడి చేసి యూరిన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ అయిందా లేదా అని కూడా మీరు చూసేసుకొని సాల్ట్ యాడ్ అవుతుంది అనుకుంటే యాడ్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీని కొత్తిమీర చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చట్నీని మనం తాలింపు పోపు అనేది వేసుకోవాలి అనుకుంటే మీరు ఈ చట్నీ తాలింపు పోపు వేసుకోవచ్చు. ఇలా అయినా నార్మల్గా అయినా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. పోపు ఇష్టపడే వాళ్ళు పోపు వేసుకోండి. ఓకే, పోపు కోసం చిన్న కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అన్ని కలిపి ఉన్న పోపు గింజలు వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలోకి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని 2 నుంచి 3 రెబ్బల వరకు వేసుకోండి. మనకు తాలింపు అనేది ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పోపు వేసుకున్నాం కదా, ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీలోకి వేసేసుకోండి. ఇప్పుడు మనకు ఫైనల్గా కొత్తిమీర చట్నీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.